హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మంత్రికి స్వాగతం అండి. రేషన్ కార్డులు ఉన్నవారికి చక్కటి గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేయటం ప్రారంభించిందండి. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అయితే ప్రకటించడం జరిగిందండి. దీనివల్ల చాలామందికి పెద్ద ఊరట అని లభిస్తుంది చెప్పుకోవచ్చు కూడా. ప్రభుత్వం తాజాగా ఈ కీలక ఉత్తర్వులను రేషన్ కార్డుదారులకి మరి పచ్చజెండా అయితే ఊపింది. గతంలో రేషన్ కార్డులో ఒక్కరు లేదా ఇద్దరు ఉండేవారు, లేదంటే ఉమ్మడి కుటుంబంలో 4-5 మంది అయితే ఉండేవాళ్ళండి. అయితే ఇక రేషన్ కార్డులో రేషన్ కార్డును విభజించుకోవాలంటే సపరేట్గా రేషన్ కార్డు చేసుకోవాలంటే చాలా కష్టపడేటువంటి అవసరం ఉండేది. సరుకులు అయితే ఎంతమంది అంతమందికి మాత్రమే ఇచ్చేవారు, కానీ కొత్త వారికి అయితే రేషన్ కార్డులో నేమ్ యాడ్ అయితే మాత్రమే ఇచ్చేవారు, అయితే ఇవ్వరండి. అయితే తాజాగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెజల్యూషన్స్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. రేషన్ కార్డు కలిగిన వారికి ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. చౌక దుకాణాల ద్వారా ఉండేలాగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కార్డుల యొక్క విభజన ప్రక్రియను శ్రీకారం అయితే చుట్టింది. దీంతో పలు జిల్లాల్లో కొత్తగా చౌక దుకాణాలను కూడా ఏర్పాటయ్యే అవకాశం అయితే ఉంది. మరి కాకినాడలో చూస్తే ఒక్కొక్క దుకాణం పరిధిలో 600 మంది, 650 మంది, పట్టణాల్లో అయితే 500 మంది, 400 కార్డులు చొప్పున తక్కువ కాకుండా చూడాలని దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రేషన్ డీలర్ షాపులను కూడా దరిదాపుగా చాలామందికి 600 రేషన్ కార్డులు, ఒక్కొక్క రేషన్ డీలర్ కింద 500 రేషన్ కార్డులు ఉన్నాయి. అలా కాకుండా ఇంకా ప్రజలు ఎక్కువ దూరం రేషన్ షాపులకు వెళ్లకుండా దగ్గర నుండి వారికి రేషన్ అందించాలని ఒక దృఢ నిశ్చయంతో అయితే ఉందండి. అదేవిధంగా కాకినాడలో దరిదాపుగా 80,000 రేషన్ కార్డులు ఉన్నాయి. 116 చౌక దుకాణాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్నింటికి 300 లోపే రేషన్ కార్డులు ఉన్నాయి, కొన్నింటిలో మాత్రం 1200 వరకు ఉన్నాయి. ఇలా జరగకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుందండి. అందుకు అంతరంగా అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఫ్రెండ్స్, గతంలో ఒక రేషన్ షాప్ కాడికి వెళ్తే దాదాపు కొన్ని గంటలు వేచి ఉండాల్సి ఉండేది. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి పరిణామాల వల్ల ఎక్కువసేపు కూడా క్యూ లైన్లో వెయిట్ చేయకుండా అతి తక్కువ సమయంలోనే రేషన్ కార్డుదారులు మన రేషన్తో పాటుగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇస్తున్న చక్కెర కావచ్చు, కొన్ని ప్రాంతంలో పప్పు, జొన్నలు, కొన్ని ప్రాంతాల ఉలవలు, ఇవన్నీ కూడా ఇస్తున్నారండి. అయితే ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. ఈ రేషన్ కార్డులు విభజన ద్వారా కొత్తగా ఇంకా 15 చౌక దుకాణాలు ఇంకా అక్కడ మాత్రమే పెరిగేట అవకాశం ఉంది. కాకినాడ ప్రాంతంలో ఏరియాలో 2000 కార్డుల వరకు కూడా చిన్న డిపోలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏది ఏమైనా ఈ లెక్కల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల యొక్క విభజన తర్వాత కొత్తగా ఒక 250 నుంచి 275 వరకు కూడా చౌక దుకాణాలు కాకినాడ పరిసర ప్రాంతాల్లో వచ్చేదానికి అంచనా అయితే వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ నెల 30 నుంచి చౌక దుకాణాల ద్వారా రేషనలైజేషన్ ఖాళీ డీలర్ల సంఖ్యను గుర్తించుచున్నారు. తర్వాత అక్టోబర్ నెల నుండి 3వ ఆన్లైన్లో నమోదు క్లీన్ ఏర్పాటు చేస్తారు. నవంబర్ 20 నాటికి మొత్తం ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో పూర్తవుతుంది. మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ పలు రేషన్ దుకాణాల పరిధిలో 800 మంది, 1500 మంది వరకు కార్డులు ఉన్నాయండి. అంటే ఇక్కడ కూడా కొత్త రేషన్ దుకాణాలు అయితే రాబోతూ ఉన్నాయని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పౌర సంబంధాల శాఖ ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్,
మొట్టమొదటిసారిగా కనుక మా ఛానల్ కనుక మీరు చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.